మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ ఎల్వి ప్రసాద్ గారి గురించి తెలుసుకుందాం. భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులు శ్రీ ఎల్వి ప్రసాద్. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా చలనచిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందజేశారు. భారత చలనచిత్ర పరిశ్రమ శ్రీ ఎల్వి ప్రసాద్ను అపర భీష్మాచార్యునిగా గౌరవించింది. కృషి, పట్టుదల ఉంటే సామాన్యుడు అసామాన్యుడు కాగలడని రుజువు చేశారు ఎల్వి ప్రసాద్. ఆయన అసలు పేరు అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు. 1908 జనవరి 17న పశ్చిమ గోదావరి జిల్లాలోని సోమవరప్పాడు ఒక మారుమూల పల్లెలో ఆయన జన్మించారు. చాలామందిలాగే యవ్వనంలో ఉండగానే సినీ నటుడు కావాలన్న ఆశతో 1930 ప్రాంతంలో ఓ రోజున ఇంట్లో ఎవరికీ చెప్పకుండా జేబులో 100 రూపాయలు పెట్టుకుని ముంబై వెళ్లే రైలు ఎక్కేశారు. ముంబైలోని దాదర్లో కోహినూర్ సినిమా స్టూడియో గురించి అంత క్రితం తెలుసుకున్నారు. తిన్నగా దాదర్లోని ఆ స్టూడియోకి దగ్గరలో ఒక బస ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించే అవకాశం లభించడం అంత సులువైంది కాదని తెలిసొచ్చింది. స్టూడియోలోకి అడుగుపెట్టడానికి కూడా ఆయనకి వీలు చిక్కలేదు. స్టూడియో చుట్టూ ప్రహారీలాగా ఉన్న జింకు రేకులకు చిల్లులు గుండా అనేక గంటల తరబడి లోపల జరుగుతున్న చిత్రీకరణ చూశానన్నారు. ఈ స్టూడియోకి ఎదురుగా ఒక టైలర్ ఉండేవాడు. అతని దగ్గరికి సినిమా నటులు తరచూ వస్తూ ఉండేవారు. ఈ టైలర్ సహాయంతో వీనస్ పిక్చర్లో రోజుకి ₹8 జీతంతో ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించారు. ఆ ఉద్యోగం చేస్తూనే రాత్రి సమయాల్లో కార్నివాల్ ప్రాంతంలో మరో చిరుద్యోగం చేశారు. ఆ తర్వాత మన దేశంలో తొలి టాకీ చిత్రం ఆలం ఆరా చిత్రం నిర్మించిన ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో చేరారు. అలాగే తమిళంలో మొదటి టాకీ సినిమా కాళిదాస్ చిత్రంలో శ్రీ ఎల్వి నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత భక్త ప్రహ్లాద్ చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ మూతపట్టడంతో కృష్ణా కంపెనీలో డోర్ కీపర్గా కొత్త ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఆ కంపెనీ కూడా మూతపట్టడంతో న్యూ ఎరా అనే చిత్ర సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్ కమ్ కెమెరా అసిస్టెంట్గా అవకాశం లభించింది. అనేక చిన్న వేషాలు కూడా ఆయన ఆ సమయంలో వేశారు. అయితే ప్రముఖ దర్శకులు శ్రీ హెచ్ఎం రెడ్డి తన సహాయకుడిగా పనిచేయడానికి ఆహ్వానించడంతో బొంబాయి నుంచి మద్రాసు వచ్చారు. ఆ తర్వాత సత్యమే జయం చిత్రంలో హీరోగా నటించారు. 1942లో తాండ్ర సుబ్రహ్మణ్యం అనే చిత్ర నిర్మాత శ్రీ ఎల్వి ప్రసాద్కు దర్శకత్వ అవకాశం ఇచ్చారు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన కష్టజీవి చిత్రం విజయవంతం కాలేదు. దాంతో తిరిగి అసిస్టెంట్ దర్శకునిగానే చాలా కాలం పనిచేశారు. ఆ తర్వాత తానే హీరోగా నటిస్తూ గృహప్రవేశం సినిమాకు దర్శకత్వం వహించారు. అది 1946లో భానుమతి హీరోయిన్ పాత్ర పోషించారు. ఈ చిత్రంతో ఆయన జీవితం మంచి మలుపు తిరిగింది. పల్నాటి యుద్ధం, ద్రోహి, షావుకారు, పరదేశీ, శారద, మిస్సమ్మ, సంసారం లాంటి అనేక ప్రేక్షకాదరణ పొందిన తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో ఆయన చిత్రాలు రూపొందించారు. శ్రీ ఎన్టీ రామారావును మన దేశం చిత్రం ద్వారా పరిచయం చేసింది శ్రీ ఎల్వి ప్రసాద్ గారే. శ్రీ రఘుపతి వెంకటనాయుడు అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా కళాప్రపూర్ణ వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన అందుకున్నారు. 27వ జాతీయ చలనచిత్రోత్సవానికి చైర్మన్గా, ఇండియన్ పనోరమా విభాగానికి చైర్మన్గా ఇలా ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. తాను సంపాదించిందంతా సినీ పరిశ్రమకే వెచ్చించాలన్న ఆశయంతో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్లో అనేక చలనచిత్ర సంస్థలను స్థాపించారాయన. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న సూక్తికి ఆలంబనగా కొందరికైనా కళ్ళు తెప్పించాలన్న లక్ష్యంతో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నెలకొల్పారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవిచూసి సినిమా హాల్ డోర్ కీపర్ స్థాయి నుంచి స్వయం కృషితో సినీ దర్శకుడు, నిర్మాత స్థాయికి ఎదిగిన శ్రీ ఎల్వి ప్రసాద్ 1994 జూన్ 22న స్వర్గస్థులైనారు. నేటి యువతరానికి ఆయన ప్రాతస్మరణీయులు.